బాధనా? అసలు మనకి ఎన్నో అన్నీ బాధ. మనకంటే చిన్న పోరగాళ్ళు ట్రావెలింగ్లు ట్రెక్కింగ్లు అని ఎంజాయ్ చేస్తా అంటే మనం ఈ ఊళ్ళోనే పడి చేస్తాను. అరే ఇక కొండలెక్కు ట్రెక్కింగ్లు కావని మనకెందుకురా? ఇక్కడ లేదారా నేచర్? ఇక్కడ అంతా ఎంజాయ్ చేద్దాం, తాగుదాం, దునుకం కాదా, ఎంజాయ్ చేద్దాం. ఏ మామా గయన్నద్దు రే. ఈ 31కు మనం గోవా పోతాను, ఆడ ఫుల్ ఎంజాయ్ చేస్తాను, ఇడికి వస్తాను అంతే. మొక్కలకంత సీన్ లేదు. గోవనా వీళ్ళు రారే, మొదలుతోనే కాదు. అరే ఏందే మామ అట్లా అంటాను? మొదటి మేము రామా అంతేరా, పోదాం ఎంజాయ్ చేద్దాం. గది మామ మంచిగా మాట్లాడినావు. ఇప్పుడు అందరం ఒక్క దాటి మీద ఉన్నాం. అబ్బా మంచిగా గోవాకి పోదాం, అగ్గోగా బీలైతే ఫుల్ తాగుదాం. మనందరం బాగా బీచ్లో కూర్చుండి బాగా బీలు తాగి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాలి. మన ఊళ్ళందరూ కుక్క కావాలి అంతే. గోవాల మందు ఫుల్ అగ్గువ దొరుకుతాయిరా, రాంగా ఇచ్చుకుందాం, పొల్లు తాగుదాం. అంత తక్కువనారా? ఇక్కడ తీసుకొచ్చిన సెకండ్ హ్యాండ్ అమ్ముకుందామారా? ఎవరు పిచ్చిగాడిది, పెట్టెలు దేనియారా, మనిషికి ఇంత అని ఉంటుందిరా. అవ్వచ్చుడు, ఇంత సత్యంగా నాకు తెలియదురా. ఇలా మొక్కలకి గోవా పోయినట్టే. అవునా? గోవాతో ఖర్చు వస్తుంది. ఏముందిరా తమ్మ, మనిషికి 10,000 వేసుకుంటే ఒడ్డెక్కుతుంది. అవ్వో 10,000 అంటే గట్టిన ఖర్చు అయ్యేటట్టు ఉన్నాయి కానీ మామ. అరే మీకు ఎందుకురా, మీరు వచ్చాయంటే చెప్పుర్రి, ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటా. తెల్లారితో నా పిల్లం పంపితే నాకే ఇంక వీళ్ళందరూ నేను పట్టుకపోతా. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అని గోవా కోడు మీతోటి కాదు, నా మాట వినుర్రి. ప్రతిసారి మా దోస్తులందరం కలిసి 31st బాగా దావత్ చేసుకుంటాం. మీరు కూడా వచ్చి కొంచెం బుక్లంతా తినిపోర్రి. బయట వెళ్తాం, అజ్జంతా పోతుంది. ఇంత బతికి ఆ పూరాలతో కలుతాం మనం. థమ్సాబ్లు బోలిపేలాలు కురుకురే పాటలలో మేము కలుపుతాం. అరే బచ్చా. అరే టింకులుగా నువ్వు గింత అంతలు మమ్మల్ని పొత్తు కలమంటావారా? అవురా టింకులుగా, పాపం పోయిన థమ్స్ పోతే మమ్మల్ని గీ మాట అంటావురా? అయినా ఈ పోరంతో మనకేం అవసరం అన్న? ఇన్ని గీత వాళ్ళు కోసం నడువురా, నువ్వు ఇంటికి రాడు. ఓహో గట్లనా? సరే సరే. ఇక పూల గురించి మనకింది కానీ ఇక గది మామ ముచ్చట. మనిషికి 10,000 వేసుకుందాం, గోవా పోదాం, ఎంజాయ్ చేద్దాం. ఇది మళ్ళీ ఉత్తమ ముచ్చట అనుకున్నారు, నిజం. అర్థమైందా? మనం గోవా పోతాం అంతే. అందరు కలిసి ప్రామిస్ చేయుర్రి. ఈసారి మనం అందరం గోవా ఓడే, పొట్టు రావుడే. హలో, అరే చెప్పరా మామ, ఇలా నేను బడికి వచ్చినాక మీ అందరికి ఫోన్ చేస్తా. 31st దావత్ గురించి మాట్లాడుకుందాం. ఓకేరా మామ? సరే సరే, మా స్కూల్లో వచ్చి పోతాను. డాడీ సెండ్ తీసుకో. ఈసారి మనం అందరం గోవా ఓడే, పొట్టు రావుడే. అమ్మ తోడు గోవా పోవాలి, మా వాడిని పైసలు ఆడాలి టక్కన. చేసిండు ఆవులగాడు. అవ్వా ఏంద్రా? అవ్వా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకైతే 10,000 కావాలి. 10,000? ఆ, నువ్వేం చేస్తావురా 10,000? ఈ 31st మా దోస్తులందరూ గోవా పోతారు, అంతా నేను కూడా పోతా. దోస్తు గల్లా రాతుపేలు గల్లతో నువ్వు పోతావురా? అవ్వా నేను అన్నేమన్నాను, మా దోస్తు వాళ్ళంటే మంచిగా ఉండదు చెప్తాను. చూస్తానే మరి కోపం ఎంత ఉన్నదో. అవ్వా పొద్దు నాకేం లేపకే. ఈ కొడుకు గోవాకు పోతాడట. గోవాకు 10,000 కావాలట. ఇయ్యలేవు అన్నాడని అడిగిండు ఆడు పైసలు. ఓహో, నీకు గోవాకు పోయటానికి 10,000 ఇస్తా, ఇది మందుకు సాయంత్రం 500 ఇస్తా. 500 సెట్టు. ఒకటికి రారా కొడుక. కొడుక నేను పైసలు వద్దేమద్దరా.
రాత్రి 3 గంటలకు వచ్చిన. గోవా అంటే ఒప్పుకుంటుందో ఒప్పుకో. తిను. మనిషి అయి పుట్టినప్పుడు ఒకసారి చెప్తే వినాలి. ఎప్పుడు చూసినా దోసగాళ్ళని పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. ఇంకోసారి తిరగాలి కానీ ఈ సంగతి చెప్తా బిడ్డ. గోవా పెట్టట్లేదుగా, ఎందుకైనా మంచి ఒకసారి అడుగుదాం. ఓయ్ ఏంది? ఏం లేదు, ఈ 31st మా దోస్తుగాలు అందరం కలిసి గోవా పోదాను. ఇక్కడ చాలా అయిందా? ఆడికి పోయి తిరుగుతారా ఇక? గట్ల కాదు కానీ మా దోస్తులు అందరూ కలిసి పోతాను. వాళ్ళతో నేను బాబు నా ఇజ్జత్ పోతుంది, తెల్లని నా ఇజ్జత్ ఇస్తారు. ఒక్క 10,000 ఉంటే నేను మళ్ళీ ఇస్తా. 10,000? 10,000? అమ్మ ఒక 10,000 ఉంటే ఇయ్య, మా దోస్తులతో గోవా పోతాను. మళ్ళా రాక అమ్మ మేమంతా గోవా పోతున్నాం, ఒక 10,000 ఉంటాయా అని. ఏమో కాలేజ్ పోలే డాడీ అందరం కలిసి గోవా పోతాను, ఒక 10,000 చెడే కదా. 31st గోవా పోతున్నా, ఒక 10,000 ఉంటాయా? ఫ్రెండ్స్ అందరం పోతున్నాం. సరే ఇస్తా కానీ ఆ ఎదవలతో పోనంతేనే ఇస్తా. కొడుక ఇదంతా అనుకుంటే అడగంగా పైసలు ఇస్తాను. ఇక్కడ ఉందని అనుకో, ఈ పైసలతో నా ఫ్రెండ్స్ మొత్తం దావత్ నా పైసలు కథం చేస్తారు. కథం మెడికల్ మధ్య 30 బెటర్. ఇప్పుడు 21st ఎట్లా వేద్దాం రా? అది 21st కాదురా, 31st రా. అది తారాడికి ఏ రోజు అయితే ఏందిరా? సరే సరే. ఏమయ్యారా అప్పుడు వెళ్తాకి ఇప్పుడు వస్తేవి? ఇప్పుడే బడికి పోయి బుక్కులు ఇంటి కాడ పెట్టి వచ్చిన. సరే కానీ ఇప్పుడు 31st దావత్ ఏంటిది? అందుకే పిలిచిన. అరే మన గంట నుండి ఒక్కడు రాలేదురా. వాళ్ళందరికి ఏమన్నా 31st దొరికేసి లేరా? అరే వాళ్ళందరూ ట్యూషన్ వెళ్ళి కానీ రేపు వస్తారు దావత్కి. సరే సరేలే, 31st వస్తుంది. ఈసారి మన దావ చూసి అందరు షాక్ కావాలి. అవునరా మామ. అంతేరా మామ. అరే ఈసారి తగ్గేదే లేదురా. అరే పోయినసారి డీఏకి 8,000 అయినాయిరా. ఈసారి 2,000 ఎక్కడైనా మంచిది, 10,000 అయినా మంచిదేరా. తెద్దాం. హలో దసరా అన్న. ట్వింకిల్ బాగున్నావా? అన్న అంత మంచిదే. మనకు 31st వస్తుంది కదా, డీజే కావాలి. అబ్బా ట్వింకిల్, డీజే అంటే కష్టం. ఆ డేట్లో మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి కదా. అన్న కానీ ఎప్పుడు నాకు తెల్లార వరకు నా ఇంటి ముంగడు ఉండాలి డీజే. ఇగో ట్వింకిల్, మన దగ్గర ఒక పెద్ద డీజే అయితే ఉన్నది. 6,000 8,000కి అయితే ఫైనల్గా వస్తుంది మనకు. అన్న అది ఎంత పెద్ద డీజే అయినా కానీ అన్న 10,000 ఇస్తా. ఇట్లా అంటాడు. ఎట్లయితే మనకైతే 2,000 ఎక్కువ వస్తున్నాయి. ఓకే. అట్లనే పేపర్ షాట్ రింగ్ కూడా దసరా అన్న, ఆ పేపర్ షాట్ రింగ్ లైట్ కూడా పంపి. నువ్వు ఇచ్చిన వాటికి అవ్వచ్చుడే ఎక్కువ. పేపర్ షాట్, రింగు, స్మోక్ అంటే నీకు అవన్నీ రావు ట్వింకుల్. మా స్కూల్లో నీకు ఎన్ని ప్రోగ్రామ్ చెప్పలేదు. సరే నువ్వు స్కూల్ ప్రోగ్రామ్స్ అన్ని ఇస్తా అంటున్నావు కదా, నీ మాట వీకెళ్ళి పంపిస్తానులే. సరే సరే అండి, ఉంటానా మరి. ఓకే ఓకే, మర్చిపోకు. అరే మామ అట్లనే చికెన్ కూడా సెట్ అయ్యారా? ఎందుకమ్మా నేను ఉన్నా కదా. హలో హలో నిరంజన్ బాయ్, ఎక్కడున్నావు? టింకుల్ టాప్లో ఉన్నా బ్రో. అన్న 31st కి అది కిలో చికెన్ పెట్టి పెట్టారా? అదే మా పిల్లాన్ని పంపిస్తా. సరే సరే టింకు పెట్టి పెడతా. 5 కిలోలు ఎందుకురా? అరే నువ్వు ఉండరా, అసలు నేను ఎక్కలేదాకా తింటా. అన్న కొంచెం ముక్కలు అయితే ఎక్కువనాయి. సరే సరే టింకుల్, నీకేనా మళ్ళీ ఉన్నావు? సరే సరే మరి ఉంటాను. చెప్తురా మామ. సెట్ గుట్టానే నడవాలి, అందరూ పైసలు వసూలు చేసుకురా పోరి. సరేరా. ఈసారి 31st దాదికి తగ్గేలా. The next day. ఏమైందని తెలియదా నీకు కూడానా? నీకు నన్ను చీపుడుతోనికి ఎదిమింది మామ ఊరంతా. నన్ను అయితే ఉతికారేసిదిరా మా అవ్వ. పంప పురుగుల దగ్గరికి.
ఏ 31 దా స్టార్ట్ అవుతారా మ్యాడ్ వచ్చాడు ఎవర్రా మ్యాడ్ వచ్చిన అందరూ కూర్చోరు మిగతా అందరు పోయబెట్టుర్రా పోయబెట్టుర్రి అరే మీరు అందరూ కూర్చున్నాడు కాదు అరే నువ్వు ఉల్లిగడ్డ కడే అరే నువ్వు పచ్చిమిరపకాయలు కడే అరే నువ్వు టమాటో కడే అరే పోయి అంటు పెట్టిలారా గందు పెట్టుర్రి అరే మామ మంట అనుకున్నాయా గంజు పెట్టుర్రి అరే నూనె అనుకోర్రా అరే మామ నీకు చికెన్ చేస్తా కదా ఏమున్నారా మామ యూట్యూబ్ లో పోవాలి చికెన్ కర్రీ ఎట్లా చేయాలని కొట్టాలి వస్తుంది నేను ఇవాళ దాకా అట్లనే చేసిన ఊరుకున్నావు కాదురా అరే అలా మీరా దగ్గరికి పోయి పార్టీ చేసుకుని అవసరం మన దగ్గర రూపాయి బిల్లు ఆడుకున్నా కురుకురే పార్టీ అంటే మీరు వింటారా అన్న అబ్బా మస్తు చేస్తాను చికెన్ మంచి వాసన వస్తాను మంచిగా తిని తంటగా పుట్టు పుట్టు ఎవడేరా చెప్పరా మామ అరే ప్రాణ దగ్గరికి పోయి నా పేరు చెప్పి ఇస్తారాకును గిలాస కట్టలు తలుసా పట్టుగా రాపో సరే మామ అరే కేక్ మరి అలా పంపించాలా అరే కేక్ ఎందుకురా కేక్ బదులు 3-4 థమ్స్అప్లు వస్తాయి తాయి నైట్ రాకేకి రాచ్చు సరే మా మీ ఇష్టం మరి అమ్మతోడు కురుకురే పాట నిజే తీసినావు కారా అలా చూడు అసలు మనతో అయితే మా ఆకుసారి పాస్ చేస్తున్నాను కష్టం మామ అంత పాట మాత్రం గాని పని ఆలోచిస్తారా అరే మామ అయింది ఒకసారి టేస్ట్ ఎట్లున్నా చూసి చెప్పరా మామ మస్తు ఉన్నదిరా మామ కూర అయిందిరా సరే మామ కూర దించి అన్న ఎత్తి అక్కి రారా నా పేరు మీద కాటన్ బిల్ చెప్పిపోరా అరే బిల్ ఎందుకురా అరే నీకెందుకురా కొంత అత్తాలు నువ్వు సరే సరే అన్న అయిపోయినారా మామ అయిపోయినాయిరా అగో అన్నలు కూడా వచ్చలే రండి అన్న రండి మన గురించి చెప్పినాడు గడ్డి అన్న తింటారా అన్న తింటారా అయినా మా కురుకురే పార్టీ మీరు ఎందుకు వస్తారని మీ చిన్న పోరాళ్ళం కదా సరే పోయి తనసా తాగుతారా అన్న అయినా మిత్రా మీ తనసా గుంజుకో అన్న పోతాం పోతాం ఇప్పుడు నైట్ వరకు అయితే ఉంటారా అన్న గింత బతుకు మీరు మాట్లాడుంటారా అన్న అర్థమైందిరా మాకు నైట్ మొత్తం రివెంజ్ అయ్యేది సరే మేము పోతాం మరి అట్లా ఉండదు రండి రండి నేను మిత్రుగా అన్న మీరు అత్తని తెలిసే మీ గురించి బీలో పంపించే పిల్లలు తాగి దినికి పోరన్న సంతోషంగా Yo te
మావా మేము ఎగురుతాం కూడా రారా రారా ఏ ఎంజాయ్మెంట్ చేస్తారు మనం ప్లాన్ చేసాం మావకి ఇట్లా ఎంజాయ్ ఎగురితే ఎగురిని వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా బీరు తెచ్చి ఇచ్చేయండి మనం కూడా ఎగురుదాం పారా బీరు తెచ్చిందని బువ్వ పెట్టిండా వాళ్ళు అప్పలప్ప ఊకో బాయ్ మనం అని నిన్న గంట గెలిచినాం ఆడైనా మనకు బీలు తెచ్చి ఇచ్చేయండి ఇంకా రిటర్న్గా సంస్థ కూడా గుంజుతుంది అవురా బాయ్ పండగ పూట ఆడు బీర్లను తెచ్చిండు తాగి మంచిగా పండుగ ఎంజాయ్ చేసిపోదాం పారు అవురా మనకి ఎందుకురా కానీ ఆ పూర ఎంజాయ్ చేసుకున్నారు లాస్ట్ మనకు బీర్ అయితే ఇచ్చిందిగా తాగి సప్లైకి పోదాం అంతే మామ అంతే మామ అంతే